ప్రాసెస్ ఫుడ్ మనం చాలా ఎక్కువ తీసుకుంటాం. హై ఫ్యాట్ డైట్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రెండింటిని మనం పూర్తిగా తగ్గించుకోవాలి. ఓకే, హై క్యాలరీ డైట్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాం, వీటిని తగ్గించుకోవాలి. ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేస్తున్నాం, వాటిని తగ్గించుకోవాలి. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఈవెన్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం ఫుడ్ తినేటువంటి ప్రాసెసింగ్ చేయటంలో, వీటిని తగ్గించుకోవాలి. వీటికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఫస్ట్ ప్లాస్టిక్ గురించి చెప్దాం. సో ప్లాస్టిక్ని ఎక్కడెక్కడ తగ్గించుకోవాలి మనం? ఇదేంటి ఇప్పుడు సపోజ్ ఇదేంటి ఒక ఇక్కడే మీ ఐ డ్రీమ్స్ మీడియాలోనే వర్క్ చేస్తున్నారు, మీరు బయట నుంచి టీ తెప్పించుకోవాలి, ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకొచ్చుకుంటారు. సో ఇదేంటి ఈవెన్ కప్స్, పేపర్ కప్స్ లో, ఆ పేపర్ కప్స్ లో ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. చాలా వేడిగా ఉన్నటువంటి పదార్థాలు దాంట్లో వేయడం వల్ల ప్లాస్టిక్ కరుగుతుంది, బాడీలోకి వెళ్తుంది. సెకండ్, మీరు ఒక పెళ్లికి వెళ్ళారు, ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మంచి వేడిగా ఉన్నటువంటి బిర్యానీ తీసుకొచ్చి మంచిగా ప్లాస్టిక్ కోటెడ్ గా ఉన్నటువంటి ఒక ప్లేట్ లో వేసేస్తాడు, అది అలా కరుగుతుంటుంది, దాన్ని అలాగే తింటున్నాం. ఓకే, మూడోటువంటి మీరు ఒక ఫుడ్ ఆర్డర్ చేశారు, జొమాటో, స్విగ్గీ, సంథింగ్ దేని నుంచి అయినా కూడా మంచి వేడిగా ఉన్నటువంటి ఫుడ్ ఒక ప్లాస్టిక్ దాంట్లో వేస్తే దానికి ఒక ప్లాస్టిక్ కవర్ వేసి పంపిస్తాడు. సో ఇదేంటి, సో ఇవన్నీ వెరీ కామన్ గా అదేంటి వాడేటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, లంచ్ బాక్సెస్ కానివ్వండి. ఓకే, అంటే బట్ ఏంటంటే అవి టెంపరేచర్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ లో పెడుతున్నటువంటిది డిఫరెంట్, సో హై టెంపరేచర్ ఉన్నటువంటి ఫుడ్ దాంట్లో వేయటం అనేటువంటి డిఫరెంట్. సో ఈవెన్ మెల్ట్ అయ్యే ఛాన్సెస్